జగన్ తానేమి నమ్ముకున్నాడు అన్నటువంటిది నిన్న ఐపాక్ వాళ్ళకి చెప్పుకొచ్చినటువంటి అంశం. 2019 ఎన్నికల్లో 151 శాసనసభ 22 లోక్సభ స్థానాలని దక్కించుకుని అప్పుడు చారిత్రక విజయం చేశాం. ఇప్పుడు మళ్ళీ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో జూన్ 4న వచ్చే ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుంది. ఇదంతా ఒక ఆస్పెక్ట్. ఇందులో గత ఎన్నికల్లో చారిత్రక విజయంతో అధికారంలోకి వచ్చామన్నటువంటి పాయింట్ చెప్తా. ఇక్కడ జగన్ చెప్తున్నటువంటి పాయింట్స్, తను నమ్ముకుంటున్నటువంటి పాయింట్స్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే 90% మంది పెన్షనర్స్ వాళ్ళ భార్యలు కానీ, అంటే పెన్షనర్లు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళు దాదాపుగా 65 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఖచ్చితంగా 4,000 రూపాయల పెన్షన్ అని చంద్రబాబు నమ్మట్లేదు. అట్లాగే ఇస్తున్నటువంటిది వాలంటీర్ల ద్వారా ఇస్తున్నది నమ్ముతున్నారు అన్నటువంటిది జగన్కు ఉన్నటువంటి ఫీలింగ్ అట. అట్లాగే ఉమెన్ ఓటింగ్ 56 నుండి 60% తన వైపుకి టర్న్ అయింది. ఈవెన్ కాపు కమ్మ సామాజిక వర్గాల్లో కూడా అన్నటువంటిది అతను నమ్ముతున్నారు అన్నటువంటిది. అట్లాగే రూరల్ ప్రాంతంలో 60% ఓటింగ్ తనకు అనుకూలంగా వచ్చిందని, మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు వీళ్ళ ఓటింగ్ 80% తనకు అనుకూలంగా వచ్చిందని భారతీయ జనతా పార్టీ కారణంగా. అట్లాగే బీసీలలో భారీ మార్పు వచ్చింది. కనీసం 30 నుండి 50% మంది తన వైపు టర్న్ అయ్యారని నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు నమ్మట్లేదు అన్నటువంటి. ఇక్కడ జగన్ లెక్క 52 నుండి 55% ఓట్లు తనకి అనుకూలంగా వచ్చినాయి అని నమ్ముతున్నారు. నిన్న ఐపాక్ వాళ్ళకి చెప్పింది అదే అని చెప్తున్నారు.